యేసయ్య కొన్ని ప్రశ్నలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. నేను దగ్గరగా చాలా ప్రశ్నలు కలెక్ట్ చేశాను. ఒక్కొక్క ప్రశ్నకి రెండు గంటల సేపు ప్రసంగం ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక ప్రశ్న నా ప్రసంగం, ఒక ప్రశ్న నా ప్రసంగం. అలాగే ఇంకొక 30-40 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క ప్రసంగం ఉంటుంది. 2 గంటల సేపు ప్రసంగం ఉంటుంది. ఇప్పుడు ఇది వినండి జాగ్రత్త. సర్వమెరిగినటువంటి దేవుడికి, సర్వజ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తుకు వీళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు దేని గురించి డిస్కస్ చేస్తున్నారో, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసా? తెలిసి కూడా ఈ ప్రశ్న వేశాడంటే మనమేమనుకోవాలి, లేకపోతే వాళ్ళేమనుకోవాలి? ఆయన దైవత్వం గురించి మనమేమనుకోవాలి? ఈ మాటలు పట్టుకొని చాలా మంది హేతువాదులు చాలా రకాలుగా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉండదండి. ఆయనను మీరు దేవుడు అంటున్నారు, దేవుడు అయినప్పుడు అన్నీ తెలియాలి కదా. ఈ పెద్ద ప్రశ్నలు ఏంటి? మీరేమనుకుంటున్నారు ఆయనకి తెలియకుండానే ఆయన దేవుడిగా మీరు పూజిస్తున్నారు ఆయన్ని. ప్రశ్నలోని పరమార్థం ఈ రోజున మనం గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో యేసుక్రీస్తుకి స్పష్టంగా తెలుసు. బట్ వాళ్ళల్లో ఏదో మార్పు కోరుకుంటున్నాడు కాబట్టి, వాళ్ళ యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు వాళ్ళని సరిచేయాల్సిన వాడు అయినాడు కాబట్టి ఈ ప్రశ్న వేసినట్లు మనం చూస్తున్నాం.